మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి సారు ఇన్ని దినాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టిండులో నిన్న బీఆర్ఎస్ లీడర్లు అయితే బాగానే అరుచుకున్నారు. మళ్ళీ ఓరు గల్లుల మరి ఏం సమాధానం ఇచ్చి నువ్వు ఏం సంగతి ఎలా మాట్లాడుతున్నాడంట ఇనుండ్రిగా. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాక మనసులున్న మాట బయట పెట్టిండులో కడియం శ్రీహరి సారు మరి ఏమంటున్నాడో ఇనుండ్రి. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా దేశంలో ప్రతిపక్షాల నామరూపాలు లేకుండా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది మనం గమనిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టి బెదిరించి లొంగ తీసుకొని సిబిఐ కేసులలో ఈడీ కేసులలో ఇరికించి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిందితుడుగా ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీలో చేరగానే పునీతుడైపోతున్నాడు. ఇన్నరు కదా, దేశాన్ని బీజేపీ ఆగం చేయబట్టే అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అనుకొచ్చిండు. అటెనక బీఆర్ఎస్ కోసం ఇగో గీ తీర్లో మాట్లాడిండు. భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది. భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు. ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు. చూసిరు కదా, కేసీఆర్ సార్ అంటే కడియం శ్రీహరి సార్కు ఎంత ప్రేమనో ఒక మాట గుట్ట అనడంటనుల్లో చూడాలి. మళ్ళా కేసీఆర్ సార్ ఒక పార్టీ, కడియం శ్రీహరి సారు ఇంకో పార్టీ. రేపు పొద్దుగాల తిట్టుకుంటారా లేకపోతే మంచిగా దోస్తాన్ లెక్క హత్తుకుంటారా?